హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో రీసెంట్లీ ఒక ఫామ్ హౌస్ అయితే ఎక్స్ప్లోర్ చేశారండి. మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఇంకా ఏమైనా తక్కువ బడ్జెట్లో ఫామ్ హౌస్ ఉన్నాయని చెప్పేసి చాలామంది అడిగారండి. వాళ్ళ కోసం మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫామ్ హౌస్ మీకోసం తీసుకొచ్చానండి. ఫామ్ హౌస్ ఒకసారి చూడండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి, ఈస్ట్ ఫేసింగ్ అనమాట. మనకు ఫామ్ హౌస్ ముందు కూడా 30 feet రోడ్డు ఉంది. అదేవిధంగా ఇది కార్నర్ బిట్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకు నార్త్ సైడ్ అండి, ఇది నార్త్ అన్నమాట. ఇక్కడ కూడా మనకు వచ్చేసి బిట్ రోడ్ అయితే ఉందన్నమాట. చుట్టూ పచ్చని పొలాలు అయితే ఉంటాయండి. మంచి లగ్జరియస్గా చాలా బ్యూటిఫుల్ అయితే దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. ఒకసారి ఇటు చూడండి, ఇటు సైడ్ అన్ని పొలాలు ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇటు వచ్చేసి కంప్లీట్ వెంచర్ అన్నమాట. ఇది వచ్చేసి ప్లాటింగ్ చేశారండి. ప్లాటింగ్ చేస్తే ఆ ప్లాట్లో నుంచి 605 square yardsలో మంచి ఫామ్ హౌస్ అయితే ఓనర్ దగ్గర ఉండి కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు. బట్ ఇప్పుడు ఓనర్ ఏంటంటే యూఎస్కి షిఫ్ట్ అవుతున్నాడు. సో ఈ ప్రాపర్టీని అయితే మంచి తక్కువ ప్రైస్కి అయితే సేల్కి పెట్టడం జరిగింది. లాస్ట్కి ప్రైస్ చెప్తాను. ఫస్ట్ అయితే మీరు మొత్తం ఫామ్ హౌస్ని క్లియర్గా విజిట్ చేయండి. ఫస్ట్ ఎంటేటప్పుడు ఏదైతే గేట్ ఉందో మంచిగా ఒక 16 feet గేట్ తీసుకున్నారండి. ఇది కూడా చాలా బందోబస్తుగా టాటా స్టీల్తోనైతే చేపిస్తున్నారనమాట. చాలా బాగా లగ్జరియస్గా అయితే ఉంటుందన్నమాట. దీనికి మెయిన్ డోర్ ఉంటుంది, చిన్న డోర్ ఉంటుంది. మన చిన్న డోర్ నుంచి లోపలికి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఎంటర్ కాగానే చూస్తున్నారు కదా, మంచి రైట్ సైడ్ గార్డెన్ ఉంటుంది. ఇది గార్డెన్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి కార్ పార్కింగ్ చేసుకోవచ్చు అండి. ఈజీ ఒక 5-6 కార్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు. అంత స్పేషియస్గా అయితే ఉంటుంది. చుట్టూ గ్రీనరీ ఎంత బాగుంటుందంటే సిటీకి దగ్గరలో. మరి లొకేషన్ ఎక్కడ అని చెప్పేసి అనుకుంటారు కదా, ఇది వచ్చేసి మనకు గుండ్రాంపల్లి అండి. రోడ్డు మీద మనకు విజయవాడ హైవే మీద హనుమాన్ టెంపుల్ ఉంటుంది, ల్యాండ్ మార్క్ అనమాట. హనుమాన్ టెంపుల్ బ్యాక్ సైడే 1/2 kilometer డిస్టెన్స్లో ఈ ఫామ్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు. ఎవరో కన్స్ట్రక్షన్ చేయాలండి, ఓనరే దగ్గరుండి మంచిగా పర్మిషన్తోని, మనకు పర్మిషన్ కూడా ఉంది, గుండ్రాంపల్లి మున్సిపాలిటీలో పర్మిషన్ కూడా తీసుకొని ఈ ఫామ్ హౌస్ని అయితే దగ్గరుండి ఓనరే కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు. ఇప్పుడు యూఎస్ షిఫ్ట్ కావడం వల్ల ఈ ప్రాపర్టీని అయితే సేల్కి పెట్టాడు. 1 by 1 ఎక్స్ప్లోర్ చేస్తాను. మనం పార్కింగ్ చూస్తామండి. పార్కింగ్ పక్కకే ఈ విధంగా మంచి గార్డెనింగ్ ఉందండి. గార్డెనింగ్ కూడా మనం క్లియర్గా చూద్దాం రండి. మంచి గ్రీన్ గ్రాసరీస్తోని, చుట్టూ చెట్లతోని చాలా బాగా చేయించుకున్నాడు అన్నమాట. దగ్గరుండి చేయించుకున్నాడు, అతను కూడా దగ్గరుండి చేసుకున్నాడు అనమాట. కింద మొత్తం గ్రీన్గా మంచిగా గ్రాస్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మంచి టేబుల్స్ కూడా, అంటే ఏమన్నా మంచిగా మనము ఆడుకోవడానికి కానీ, లేకపోతే డిన్నర్ చేయడానికి, లేకపోతే డ్రింక్స్ కోసం ఈ విధంగా మనకైతే ఒక చైర్స్ పెట్టినారండి. ఇక్కడ సిట్టింగ్ కోసం కూడా ఈ విధంగా మంచి ఒకటి అయితే తీసుకోవడం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒకసారి ఇటువైపుకి వచ్చి చూడండి. ఇదేంటంటే చాలా న్యాచురల్గా తీసుకున్నారండి. ఒక స్టోర్నే ఈ విధంగా సిట్టింగ్ కోసం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక చెట్ల విషయానికి వస్తే ఈ విధంగా మనకు చూస్తున్నారు కదండి, ఆల్రెడీ ఇవన్నీ మనకైతే చెట్లు ఉన్నాయి. మంచి విధంగా కొబ్బరి చెట్లు కానీ, మామిడి చెట్లు కానీ, అదేవిధంగా జామ చెట్లు కానీ, ఆల్ టైప్ ఆఫ్ ఫ్రూట్ షెడ్స్ అయితే పెట్టడం జరిగిందనమాట. చాలా మంచిగా ఉంటుంది. ఈ వేప చెట్టు చూడండి, వేప చెట్టు కూడా మంచి చల్లని గాలి, చాలా మంచిగా పెద్దదైతే తీసుకోవడం జరిగిందనమాట. గ్రీనరీలో ఎంత బాగుంటుందంటే అసలు ఎలాంటి టెన్షన్స్ ఉన్నాయి ఇక్కడ మర్చిపోవచ్చు అన్నమాట. దీన్ని గెస్ట్ హౌస్, ఫామ్ హౌస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఏదైతే కన్స్ట్రక్షన్ చేశారో దీన్ని అతను గెస్ట్ హౌస్ లాగా ఉంచుకుందామని చెప్పేసి కన్స్ట్రక్షన్ చేయించుకున్నాడండి. బట్ యూఎస్ షిఫ్ట్ కావడం వల్ల దీన్ని సేల్కి పెట్టాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనము లోపలికి వెళ్దామండి. అదేవిధంగా మనకు నార్త్ సైడ్ ఒక గేట్ కూడా తీసుకున్నాడు. ఇక్కడ కూడా మనకు 30 feet గేట్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక రూమ్ ఉంటుందండి, చూస్తున్నా కదా. ఇక్కడ మనం స్టోర్ రూమ్లా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే కుకింగ్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంకా దేనికన్నా చిన్నగా అయితే యూజ్ చేసుకోవడానికి అయితే ఈ రూమ్ కూడా ఇచ్చిన. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్, గ్లాసెస్, ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారు. నెక్స్ట్ మనకు పైకి వెళ్ళడానికి ఇటు చూస్తున్నా కదా, పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇచ్చినారండి. స్టెప్స్ కింద వాష్ ఏరియా ఉంటుంది. ఇక్కడ కూడా మంచిగా ట్రీస్, ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారు. ఇక వాటర్ విషయానికి వస్తే వాటర్ ప్రాబ్లం లేదండి. మంచిగా బోర్ అయితే వేయించినారండి. ఫుల్ వాటర్ ఉంది ఏరియాలో, అసలు వాటర్ ప్రాబ్లమే లేదు. నెక్స్ట్ మనం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళేటప్పుడు ఏవైతే డోర్స్ ఉన్నాయో ఇవి కంప్లీట్ ఇండియన్ టేక్ డోర్స్ అండి. చాలా మంచిగా బందోబస్తుగా మనకు ఇవైతే చేపిస్తున్నారనమాట. హ్యాండిల్స్ కూడా కంప్లీట్ బ్రాస్ యూజ్ చేసినారు. మంచి అంబియన్స్, మంచి డిజైన్స్ పెట్టడం జరిగింది. చుట్టూ కూడా మంచిగా టైల్స్ పెట్టినారు. ఇక్కడ కూడా మనకు ఫాల్ సీలింగ్ కూడా తీసుకున్నారు. ఒకసారి లోపలికి వెళ్దాం. ఫస్ట్ డోర్ తీసి ఎంటర్ కాగానే హాల్ ఉంటుందండి. చాలా స్పేషియస్గా నీట్ హాల్ ఉంటుంది. హాల్లో కూడా మంచి ఈ విధంగా సోఫాస్, ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఎలా ఉందో ఫామ్ హౌస్ మనకు అలానే ఇచ్చేస్తారండి, ఏం తీసుకెళ్లారు. పైన కూడా మంచి ఫాల్ సీలింగ్ కానీ, లైట్స్ కానీ, ఎవ్రీథింగ్ ఇచ్చినారు. ఇక విండోస్ విషయానికి వస్తే ఈ విధంగా వుడ్ విండోస్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది.
నెక్స్ట్ వచ్చేసి మనకు పక్కకు కిచెన్, ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. చూస్తున్నారు కదండి, ఎల్ షేప్ ఓపెన్ కిచెన్ మంచిగా గ్రానైట్తో తీసుకున్నారు. ఈవెన్ ట్యాప్స్ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్యారివర్ టైప్స్ అయితే తీసుకున్నారండి, చాలా మంచిగా ఉంది. ఇక్కడ ఒక విండో తీసుకున్నారు, ఎగ్జాస్ట్ ఫ్యాన్ కానీ, అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కూడా చాలా షెల్ఫ్స్ ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఒకటి మనకు పక్కకి ఏంటంటే ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చినారు. ఇది వాష్ ఏరియా అన్నమాట. చూస్తున్నారు కదా, ప్రాపర్టీ చుట్టూ మనం ఇలా తిరగొచ్చండి. ఒక 6 feet గల్లీ అయితే తీసుకున్నారు, చుట్టూ తిరగొచ్చు అనమాట. ఇక్కడ వాష్ ఏరియా, బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళొచ్చు. ఇంకోటి ఏంటంటే ఫెన్సింగ్ కూడా చేపిస్తారండి పైన, అంటే ఎవరు అన్నోన్ పీపుల్, దొంగలు ఎవరు రాకుండా మనకు సెక్యూరిటీ పర్పస్ ఈ విధంగా ఫెన్సింగ్ కూడా చేసుకోవడం జరిగిందండి. ప్రతి డోరు ఈ విధంగా ఇండియన్ టేకే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనము మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూపిద్దాము. 2 BHK అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఆల్రెడీ ఇక్కడ కింగ్ సైజ్ బెడ్ వేసి ఉంది. నెక్స్ట్ వచ్చేసి మంచి విండోస్ కానీ, ఏసీ ఉంది, మంచిగా లో రూఫ్ కూడా తీసుకున్నారు. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఈ విధంగా వుడ్ వర్క్ కూడా చేపిస్తున్నారు. దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుందండి. బాత్రూమ్ కూడా చూస్తే చాలా స్పేషియస్గా, గ్రీజర్ ఉంది, ఎగ్జాస్ట్ ఉంది, అదేవిధంగా మనకు వెస్టర్న్ కమోడ్ కూడా ఉందన్నమాట. ఇక్కడ చూస్తే సింక్, అద్దము, ఎవ్రీథింగ్ అవుతుందండి. పై వరకు 8 feet వరకు టైల్స్, ఎవ్రీథింగ్, ఫాల్ సీలింగ్, లైట్స్, ఎవ్రీథింగ్ కూడా ఉంటాయి అన్నమాట దీంట్లో కూడా. నెక్స్ట్ వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ టైప్ అయితే ఇంకో బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ చేశారు. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. దీంట్లో కింగ్ సైజ్ బెడ్ ఉంది, దీంట్లో కూడా ఏసీ ఉంటుంది, మంచి ఇట్లా 4x4 విండో కూడా ఉంటుంది అనమాట. అదేవిధంగా చాలా స్పేస్ ఉందని చెప్పేసి ఈ విధంగా మనకి ఇక్కడ సోఫా కూడా సెట్ చేశారు. దీంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అండి. చూస్తున్నారు కదా, దీంట్లో కూడా మనకు వెస్టర్న్ అయితే తీసుకున్నారు. దీంట్లో కూడా మనకు షవర్ కానీ, గ్రీజర్ కానీ, మనకు సింక్ కానీ అన్ని ప్రొవిజన్స్ అయితే ఇస్తారనమాట. ఇదండి ఫామ్ హౌస్. 605 square yardsలో కన్స్ట్రక్షన్ చేస్తారు. ఒకసారి మళ్ళీ చూడండి, మళ్ళీ మీకైతే క్లియర్గా డీటెయిల్స్ అయితే 1 by 1 చెప్తాను. ఇది వచ్చేసి మనకు గుండ్రాంపల్లిలో ఉందండి, విజయవాడ హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది. మనకి ఇది వచ్చేసి చిట్యాల్ మండల్ కిందకి అయితే రావడం జరుగుతుందన్నమాట. మంచి గార్డెన్ ఉంటుంది, మంచి ఏరియా. మెయిన్ రోడ్ నుంచి, విజయవాడ హైవే నుంచి జస్ట్ 1/2 kilometer డిస్టెన్స్. ల్యాండ్ మార్క్ వచ్చేసి మనకు హనుమాన్ టెంపుల్, ప్రతి ఒక్కరికి హనుమాన్ టెంపుల్ తెలుసండి, అదనమాట. ఒకసారి పైకి వెళ్ళి కూడా మనం చూద్దాం. పైకి వెళ్ళడానికి కూడా స్టెప్స్ ఏవైతే ఉన్నాయో మనకు 3.5 feet స్టెప్స్ తీసుకున్నారండి. స్టెప్స్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటాయన్నమాట. మంచి ప్రైమ్ లొకేషన్లో, మంచి లొకేషన్ ఉందండి. మెయిన్ రోడ్ కూడా మీకు ఇప్పుడు ఇక్కడ నుంచి చూపించేస్తాను. పైకి ఎంటర్ కాగానే మనకు చూస్తున్నారు కదండి, కంప్లీట్ వాటర్ ప్రూఫింగ్ చేపించినారు. ఒక ట్యాంక్ 1000 liters కెపాసిటీ ఒక ట్యాంక్ కూడా పెట్టినారు. ఒకసారి చుట్టూ లొకేషన్ చూడండి, ఇటు సైడ్ మంచి గ్రీనరీ, పొలాలు నియర్ బై ఉంటాయి. అదేవిధంగా ఒక వెంచర్ అన్నమాట. దీనికి పర్మిషన్ కూడా ఉందండి, గ్రామ పంచాయతీ నుంచి పర్మిషన్ తీసుకొని దీన్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. కనిపించేది మనకు అది మెయిన్ రోడే అండి. ఎక్కడైతే చెట్లు కనిపిస్తున్నాయో, షెల్టర్ కనిపిస్తుందో అది మెయిన్ రోడ్ అన్నమాట. దానికి బ్యాక్ సైడే ఈ ఫామ్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 1/2 kilometer డిస్టెన్స్లో అయితే ఉంటుందన్నమాట. ఈ ప్రాపర్టీ మనకు విజయవాడ హైవే నుంచి చాలా దగ్గరలో ఉందండి. ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకు 10,000 ఎబోనే ఉందండి. ప్రజెంట్ ఇది 605 square yardsలో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. దీని ప్రైస్ వచ్చేసి మనకు 99 lakhs చెప్తున్నారండి. డైరెక్ట్ ఓనర్ అండి, మధ్య లాంటి మీడియేటర్స్ కూడా లేరు. మంచి నెగోషియబుల్ కూడా చేస్తా అని చెప్పేసి అంటున్నాడు. రెడీ టు ఆక్యుపై ఫామ్ హౌస్ అన్నమాట. ఎవరైనా సిటీకి దగ్గరలో ఉండాలనుకుంటే దీని అయితే చూస్ చేసుకోండి. మనకి ఎల్బీనగర్ నుంచి ఒక 50 kilometer డిస్టెన్స్లో అయితే ఈ ఫామ్ హౌస్ అయితే ఉందండి. విజయవాడ హైవేకి దగ్గరలో ఉంటుందన్నమాట. మంచి లొకేషన్లో మంచి ఫామ్ హౌస్. 50 kilometers అంటే మంచి ఒక లాంగ్ డ్రైవ్ చేస్తూ ఇక్కడికి వచ్చేసి చిల్ అయిపోవచ్చు అనమాట. దీన్ని ఫామ్ హౌస్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే గెస్ట్ హౌస్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ నెంబర్ కాల్ చేయండి, మంచి ప్రాపర్టీ మీ సొంతం చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఫామ్ హౌసెస్ కానీ, ఇండిపెండెంట్ హౌస్ కానీ, ఫ్లాట్స్ కానీ చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.